వెల్కమ్ టు వెంకీస్ అకాడమీ. ఈరోజు ప్రోగ్రామ్ అబౌట్ ఎస్బీఐ పీఓస్లో మనము యాక్చువల్గా ప్రిలిమ్స్ మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్ ఉంటాయి. విచ్ కన్సిస్ట్ ఆఫ్ రీజనింగ్ ఉంటుంది, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ పార్ట్ ఉంటుంది. ప్రిలిమ్స్లో రీజనింగ్ మనకి 35 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షనల్ టైమింగ్ మనకి 20 minutes ఉంటుంది. అలాగే డేటా అంటే మామూలుగా ఈ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కూడా మనకి 20 minutes ఉంటుంది. అలాగే జనరల్ ఇంగ్లీషు 30 క్వశ్చన్స్ ఉంటాయి, 20 minutes. అంటే మొత్తం మనకి 3 సబ్జెక్ట్స్, ఈచ్ 20 minutes. ఇందులో భాగంగా నేను ఈరోజు ఐ వుడ్ లైక్ టు డిస్కస్ ఎస్పెషల్లీ ఫర్ ఎస్బీఐ పీఓస్ ప్రోగ్రాంలో ఈరోజు నేను రీజనింగ్ పైన ప్రిలిమ్స్ మనకి ఎలా ఉంటుంది. మామూలుగా ఈ రీజనింగ్లో ప్రిలిమ్స్లో మనకి 35 క్వశ్చన్స్ ఉంటాయి, 20 minutes ఉంటుంది. బట్ అదే ఎస్బీఐ పీఓస్ మెయిన్స్కి వచ్చేసరికి మనకి 45 క్వశ్చన్స్ ఉంటుందన్న. ఆ 45 క్వశ్చన్స్ మనకి ఆ రీజనింగ్లో కొద్దిగా కంప్యూటర్స్ క్వశ్చన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ యాడ్ చేస్తాడు. అంటే 45 క్వశ్చన్స్ ఓవరాల్గా 60 minutes ఉంటుంది. టైం వచ్చి 60 మార్క్స్కి ఉంటాయి అన్నమాట. సో కాబట్టి మెయిన్స్ మనకి 60 మార్క్స్కి 45 క్వశ్చన్స్ ఉంటాయి. వరాజ్ మనకి ప్రిలిమ్స్లో 20 minutes 35 క్వశ్చన్స్. ఇది హై లెవెల్ రీజనింగ్ అంటాం. మామూలుగా పీఓలో రీజనింగ్ని మనం 2 typesగా డివైడ్ చేసుకోవచ్చు. లో లెవెల్ రీజనింగ్ ఒకటి, హై లెవెల్ రీజనింగ్ ఒకటి. క్లరికల్ ప్యాటర్న్లో మనకి లో లెవెల్ రీజనింగ్ ఉంటుంది. పీఓస్కి వచ్చేసరికి మనకి హై లెవెల్ రీజనింగ్ ఉంటుంది. హై లెవెల్ రీజనింగ్ అంటే స్టేట్మెంట్స్ రిలేటెడ్ అనమాట, అంతే, ఇంకేం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 35 క్వశ్చన్స్లో కంటెంట్స్ ఏవో ఉంటాయి, ఎలా ఉంటాయి. ఈ అవుట్ ఆఫ్ 35 క్వశ్చన్స్లో మనకి 20 minutes మనం సాల్వ్ చేయాలి. సో దాదాపు ఒక్కొక్క క్వశ్చన్ మనము 40 seconds చేసే విధంగా మనకి ప్రిస్క్రైబ్ టైం ఇచ్చినారు. అకార్డింగ్ టు ద నామ్స్ ఆఫ్ ఎస్బీఐ దే హ్యావ్ గివన్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 40 seconds. అంటే మనము 35 క్వశ్చన్స్ 20 minutes చేయాలంటే మ్యాక్సిమం టైం రిలేటెడ్ అని. నాట్ ఓన్లీ ద సబ్జెక్ట్తో పాటు మనం ఇన్ టైంలో చేసే విధంగా మనకి స్పీడ్గా చేయాలి. అంటే స్పీడ్ ఉండాలి ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి. యాక్యురసీ ప్లస్ ఎఫిషియన్సీ లీడ్స్ ద టార్గెట్. దీస్ ఆర్ ద 2 weapons వన్ అవర్ ఇఫ్ యూ ప్రిపేర్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఆన్లైన్ ఎగ్జామ్స్లో మనకి ఆ 2 weapons ఉండాలి. సబ్జెక్ట్ని ఫజిల్స్ మేజర్ పోర్షన్ ఏంటంటే ఇక్కడ మనకి రీజనింగ్లో ఫజిల్స్ అయ్యాం. మేజర్ పోర్షన్ అవుట్ ఆఫ్ 35 క్వశ్చన్స్లో మనకి దాదాపు 20 మార్క్స్కి 20 క్వశ్చన్స్ దాకా ఫజిల్సే ఇస్తాడు. దాదాపు ఒక ఫజిల్లో మూడు క్వశ్చన్స్ ఉంటాయి, ఒక ఫజిల్లో 4 ఉంటాయి, ఒక దాంట్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. అలా అంటే మనకి దాదాపు 4-5 ఇస్తాడు. అంటే దాదాపు 20 మార్క్స్ దాకా ఇస్తున్నాడు ప్రిలిమ్స్లో. మేజర్ పోర్షన్ ఫజిల్స్. ఆ ఫజిల్స్ ఎలా ఇస్తాడు అంటే నేను టైప్స్ ఆఫ్ ఫజిల్స్ మనకి చెప్తాను. అలాగే ఆ ఫజిల్స్లో మనకి ఏముంటుందంటే సీటింగ్ అరేంజ్మెంట్ మేజర్ పోర్షన్ ఉంటుంది. ఈ ఫజిల్స్ ప్లస్ సీటింగ్ అరేంజ్మెంట్ అని చెప్పచ్చు. ఆ ఫజిల్స్లో మనకి సీటింగ్ అరేంజ్మెంట్ చాప్టర్ ఉంటుంది. ఆ కంటెంట్స్ ఏవో ఉంటాయంటే సిట్టింగ్ అరేంజ్మెంట్ చాప్టర్ సంబంధించి ఉంటుంది, బ్లడ్ రిలేషన్స్ సంబంధించి ఉంటుంది. ఇలా రకరకాల కంటెంట్స్ అనమాట. మొత్తం ఓవరాల్గా మనం ఫజిల్స్ చేసే విధంగా హై లెవెల్లో పజిల్ని కట్ చేసే విధానం నేర్చుకోవాలి. ఫస్ట్ 20 మార్క్స్కి దాదాపు ఫజిల్స్ 20 మార్క్స్కి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనకి ప్రిలిమ్స్లో ఎక్కువగా ఎస్బీఐ పీఓస్లో ఎస్పెషల్లీ ఇన్పుట్ అవుట్పుట్ ఇస్తున్నాడు. 3 to 4 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అనమాట. ఇన్పుట్ అవుట్పుట్ అంటే చాలామంది కంప్యూటర్ బేస్డ్ అనుకుంటారు, అది కాదండి. రీజనింగ్లో ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ ఉంది. సో అది నేర్చుకునే విధానం ఇస్ అ ప్యాటర్న్ ఆఫ్ ఒక మంచి కాన్సెప్ట్ అది. అలాగే మనకి డేటా సఫిషియన్సీ అంటే రీజనింగ్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 35 క్వశ్చన్స్లో కాంప్లికేటెడ్గా ఉండే కాన్సెప్ట్స్ ఇవి, ఈజీగా ఉండే కాన్సెప్ట్స్ ఇది. సో కాంప్లికేటెడ్ ఉండేటివి ఈ ఫజిల్స్ కానీ, సిట్టింగ్ అరేంజ్మెంట్ కానీ, ఇన్పుట్ అవుట్పుట్ కానీ, అలాగే డేటా సఫిషియన్సీ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డేటా సఫిషియన్సీ? రీజనింగ్లో అన్ని చాప్టర్స్ కలిపి మనకి డేటా సఫిషియన్సీలో ఇస్తుంటాడు. డేటా సఫిషియన్సీ అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. అన్ని చాప్టర్స్ లింక్ అయి ఉంటాయి ఇక్కడ. సఫిషియన్సీ డేటా అంటే ఇచ్చిన సమాచారం, సఫిషియన్సీ అంటే సరిపోతుంది లేదా. దాదాపు 5 క్వశ్చన్స్ ఇస్తున్నాడు పీఓస్లో. ఐబీపీఎస్ పీఓస్ కావచ్చు, ఎస్బీఐ పీఓస్ కావచ్చు, మనకి డేటా సఫిషియన్సీ పైన ఎక్కువగా ఇస్తున్నాడు కాన్సన్ట్రేషన్. 5 క్వశ్చన్స్ ఇస్తుంటాడు అనమాట. మరి డేటా సఫిషియన్సీ మనం ఎలా ఫేస్ చేయాలి? సో హియర్ ఐ హ్యావ్ ప్రిస్క్రైబ్డ్ దిస్. ఈ 4 కాన్సెప్ట్స్ మనకి కాంప్లికేటెడ్ అనమాట, కొద్దిగా మంచి హై లెవెల్ ఉంటుంది. వరాస్ ఇక్కడ ఇచ్చాం మనం ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ 3 క్వశ్చన్స్ ఇస్తుంటాడు. అలాగే కోడింగ్ డికోడింగ్ ఇవన్నీ మనకి ఈజీగా ఉండే లో లెవెల్ కాన్సెప్ట్స్ అనమాట రీజనింగ్లో. కోడింగ్ డికోడింగ్ పాటు, అలాగే బ్లడ్ రిలేషన్స్ చాప్టర్, నెక్స్ట్ డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్ పార్ట్, దిక్కులు దూరాలపైన, అలాగే కంపారిజన్ ఆఫ్ ర్యాంకింగ్ అనమాట, దానిపైన క్వశ్చన్స్ ఆడతాడు. సిలాయిజమ్స్ రిలేటెడ్ అని మరి ఇంకా చాలా ఉన్నాయి హై లెవెల్ రీజనింగ్స్లో. స్టేట్మెంట్స్, అజంప్షన్స్, స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్, అవన్నీ వచ్చేసరికి మనకి మెయిన్స్కి ఎక్కువ ఇస్తారు. కానీ ప్రిలిమ్స్లో మనకి ఎస్బీఐ పీఓస్కి వచ్చేసరికి ప్రిలిమ్స్లో
లో లెవెల్ రీజనింగ్ ఉంటుంది, కాంప్లికేటెడ్ హై లెవెల్ రీజనింగ్ ఉంటుంది, రెండు కలిపి మిక్స్ చేసి ఇస్తాడు. బట్ వెరాస్ పీఓస్ మెయిన్స్కి వచ్చేసరికి మనకి ఈ లో లెవెల్ రీజనింగ్ తక్కువ ఉంటాయి, మ్యాక్సిమం స్టేట్మెంట్స్ రిలేటెడ్ హై లెవెల్ రీజనింగ్ ఉంటుంది. సో కాబట్టి మనము ఇవన్నీ మనకి మరి ఇక్కడ నేను వెయిటేజ్ ఇచ్చినాను, ఓవరాల్గా వెయిటేజ్ చేస్తే 35 క్వశ్చన్స్ దాటిపోతుంది. బట్ కొన్ని ఇవ్వచ్చు, కొన్ని ఇవ్వకపోవచ్చు. నేను చెప్పినటువన్నీ ఇవ్వాలని రూల్ ఏం లేదు. జనరల్గా ఇది ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ అనమాట. మనం ప్రీవియస్ పేపర్స్ని కనుక అనలైజ్ చేస్తే మనకు వచ్చిన మార్క్స్ ఇలా ఉంది. కాబట్టి అయితే యావరేజ్గా 35 క్వశ్చన్స్ మనం దీని నుంచి మనకు చూసేస్తాడు అనమాట. ఇదయ్యా మన ప్రిలిమ్స్లో. మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలి? జనరల్గా ఫజిల్స్ ఎన్ని రకాలు ఉంటాయి? చాలా రకాల ఫజిల్స్ ఉంటాయి. ఫజిల్స్ చేసే విధానం జనరల్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎస్బీఐ పీఓస్లో, ఎస్పెషల్ ఫర్ పీఓస్ ఎస్బీఐ ట్రెండ్లో ఎట్లా ఇస్తున్నారంటే ఫజిల్స్ పైన డేస్ రిలేటెడ్ మండే ట్యూస్డే ఆ సంబంధించిన ఫజిల్స్ ఇస్తూ ఉంటాడు. అలాగే రోస్ సంబంధించింది, రోస్ విత్ డైరెక్షన్స్ పార్ట్. ఒక 6 మంది ఉంటారండి, ఒక రోలో కూర్చొని ఉంటారు. కొద్దిమంది నార్త్ ఫేసెస్ ఉంటారు, కొద్దిమంది సౌత్ ఫేసెస్ ఉంటారు అన్నమాట. అలాంటి ఫజిల్స్ అంటే సీటింగ్ అరేంజ్మెంట్ సంబంధించిందే. లేదు ఫజిల్స్లో కొంతమంది ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కూర్చున్నారు, సర్కిల్లో కూర్చున్నారు, ఒక 6 మంది కూర్చున్నారు అనేసి వాళ్ళని బేస్ చేసి ఇస్తాడు. సర్కిల్లో బేస్ చేసి ఇస్తాడు. ఫజిల్స్ సీటింగ్ అరేంజ్మెంట్ రిలేటెడ్ అనమాట. ఒక్కోసారి దే విల్ గివ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్? దే విల్ గివ్ సర్టన్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వీ షుడ్ మేక్ అన్ అరేంజ్మెంట్ ఆఫ్ ద గివెన్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఇన్ డిఫరెంట్ జామెట్రికల్ స్ట్రక్చర్స్ అనమాట. అయ్యా సర్కిల్ ఇస్తాడు, సర్కిల్ కూర్చోబెట్టండి, సర్కిల్ ఫిగర్ని డ్రా చేసి మనము వాళ్ళని అరేంజ్ చేయాలి. స్క్వేర్లో కూర్చోబెట్టండి, రెక్టాంగిల్లో కూర్చోబెట్టండి, హెక్సాగన్ కూర్చోబెట్టండి, రకరకాలుగా స్ట్రక్చర్ ఇస్తుంటాడు. ఆ స్ట్రక్చర్ ప్రకారం మనం చేస్తుండాలి పజిల్స్ అనమాట. అలాగే డేస్ సంబంధించింది చెప్పాను. అలాగే ఫ్లోర్స్ సంబంధించింది. ఫ్లోర్స్ అంటే ఒక 6 ఫ్లోర్స్ ఉన్నాయి, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోరు, 6 మంది ఉన్నారు, ఎవరెవరు ఫ్లోర్లో ఉంటారు, లాజిక్ కంటెంట్ ఇస్తాడు అనమాట, డేటా ఇస్తాడు. ఆ డేటాని బేస్ చేసి మనము ఎవరెవరు ఏ ఫ్లోర్లో ఉన్నారు అంటే ఫ్లోర్ రిలేటెడ్, డేస్ రిలేటెడ్, అలాగే స్ట్రక్చర్ రిలేటెడ్, ఇలాంటివన్నీ మనకి. నెక్స్ట్ రో విత్ ద డైరెక్షన్ అనమాట. ఇలాంటివన్నీ మనకి ఇస్తుంటాడు కాన్సెప్ట్స్. అంటే మన పజిల్స్ చేసే కొద్దీ మనకి ఐడియా వస్తుంది, కానీ జనరల్గా టూకీగా చెప్తే దానిపైన మనకి పెద్దగా అవగాహన లేకపోవచ్చు. ఈరోజు నేను చెప్పి ఆల్రెడీ ఐ హ్యావ్ దట్ గివన్ ద లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను మీకు అబౌట్ ఎస్బీఐ పైన ఒక అవగాహన ఇచ్చాను. చెప్పాను నేను ఎస్బీఐ పీఓస్ పైన ఆ వీడియోస్ ఇస్తూనే ఉంటాను, అప్లోడ్ చేస్తూనే ఉంటాను. అది రీజనింగ్ కావచ్చు, డేటా ఇంటర్ప్రిటేషన్ కావచ్చు, అన్ని కాన్సెప్ట్స్ని ఇస్తూ ఉంటాను. ప్లీజ్ ఫాలో దట్. ఒక ఐడియా మీకు చక్కగా వస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఫజిల్స్ నెట్ చేసే విధానం నేను చెప్తాను. ఎవ్రీడే ఫజిల్స్ చేస్తూనే ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇవన్నీ వచ్చేసరికి లో లెవెల్ లిజనింగ్. సిలాజిమ్స్ అంటున్నాం. సిలాజిమ్స్ అంటే స్టేట్మెంట్స్, కన్క్లూజన్స్. ఇది జనరల్గా 2 to 3 మార్క్స్కి ఇస్తూ ఉంటాడు. ఈ కంపారిజన్ ఆఫ్ ర్యాంకింగ్ అంటే ఏంది అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో మనకి గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఈక్వల్ అని వస్తుంటుంది. సో ఆ కంపారిజన్ ఆఫ్ ర్యాంకింగ్లో అంటే ఎస్బీఐలో క్వశ్చన్ పేపర్ మాత్రము మామూలుగా అంత ఈజీగా ఏమి ఉండదు. ప్రతి ఒక్క క్వశ్చన్ లాజికల్గా ఉంటుంది, మంచి స్టఫ్ ఉంటుంది. అది లో లెవెల్ రీజనింగ్ కావచ్చు, హై లెవెల్ రీజనింగ్ కావచ్చు, మంచి స్టఫ్ ఉంటుంది క్వశ్చన్లో అడిగే విధానం, ఎందుకంటే పీఓ కాబట్టి. అదే క్లరికల్ ప్యాటర్న్ అంటే టచ్ టు మూవ్ ఉంటుంది. బట్ పీఓస్కి వచ్చేసరికి మంచి డెప్త్ ఉంటుంది క్వశ్చన్. అది లో లెవెల్, వెదర్ ఇట్ ఈస్ లో లెవెల్ కావచ్చు, హై లెవెల్ కావచ్చు. బ్లడ్ రిలేషన్స్ అంటారా, ఇంకా సర్టెన్ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఇస్తాడు. ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఇచ్చి వాళ్ళ మధ్య రిలేషన్స్ ఇస్తాడు. ఫైనల్గా మనం ఏంటంటే ఆ గ్రూప్ ఆఫ్ మెంబర్స్ మధ్య ఎవరు ఏమవుతారని చెప్పే కాన్సెప్ట్ బ్లడ్ రిలేషన్స్ చెప్పడం అనమాట. మంచి కంటెంట్. ఆల్రెడీ నేను వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాను బ్లడ్ రిలేషన్స్ పైన. సో మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను. యూ కెన్ లిసన్ ద క్లాసెస్ ఎస్పెషల్ ఫర్ బ్లడ్ రిలేషన్స్ ఆఫ్ వెంకీస్ అకాడమీ అని కొడితే మీకు ఐడియా వస్తుంది. ఈ కోడింగ్ డికోడింగ్ అది ఈజీ కాన్సెప్ట్, 2 మార్క్స్ ఉంటుంది. ఈ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అంటే ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ అంటే అర్థమైందంటే ఆల్ఫా అంటే ఆల్ఫాబెట్స్, ఏబిసిడీలు అంటే. అలాగే న్యూమరిక్ సిరీస్ అంటే అంకెలు. ఆల్ఫా న్యూమరిక్ విత్ కొన్ని మనకి ఆల్ఫా న్యూమరిక్ అంటే లెటర్స్ ప్లస్ అంకెలు 2 మిక్స్ అంటే కొన్ని ఎలిమెంట్స్ అనమాట. ఒక 15 ఎలిమెంట్స్, 16 ఎలిమెంట్స్ ఒక సిరీస్ ఇస్తాడు. దానిలో మళ్ళీ @ అనే లింక్ కూడా డిజిట్ మనకి సింబల్స్ ఇస్తూ ఉంటాడు అనమాట. సింబల్స్, అంకెలు, ఆల్ఫాబెట్స్ మొత్తం ఒక 15-16 ఎలిమెంట్స్ ఇచ్చి ఒక సిరీస్లో దేనికి ఏది లెఫ్ట్లో ఉంది, దీనికి 4th లెఫ్ట్లో ఏముంది, 8th లెఫ్ట్లో ఏముంది, 8th రైట్లో ఏముంది అనేసి క్వశ్చన్స్ అడుగుతుంటాడు అనమాట సిరీస్లో. సో ఇటువంటి దానికి షార్ట్ కట్స్ టెక్నిక్స్ ఉంటాయి, అలా చూసి చెప్పచ్చు మ్యాథమెటికల్ ఆపరేషన్స్లో. కాబట్టి ఇవన్నీ మనకి రీజనింగ్ రిలేటెడ్ అన్నమాట. కాబట్టి 35 క్వశ్చన్స్లో మనము ఈ 20 మినిట్స్లో సాల్వ్ చేయాలంటే పజిల్స్ని నంబర్ ఆఫ్ పజిల్స్ని సాల్వ్ చేయాలి. నంబర్ ఆఫ్ పజిల్స్ని సాల్వ్ చేయడం పాటు ఇప్పటి నుంచి మనము ఆన్లైన్లో చేసే విధంగా ఉండాలి, ఆఫ్లైన్లో కాదు.
సో ప్రాక్టీస్ చేయడం అనేది సబ్జెక్ట్ నేర్చుకున్న తర్వాత హౌ టు ఇంప్లిమెంట్ దట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 20 minutes. మనకి ఎస్బీఐలో టైమింగ్ కట్ ఆఫ్ ఉంది, అంటే ఫస్ట్ 20 minutes మాత్రమే రీజనింగ్ కనిపిస్తుంది, మళ్ళీ కనిపించదు రీజనింగ్. దాని టైమింగ్ కట్ ఆఫ్ అంటాం, సెక్షన్ టైమింగ్ కట్ ఆఫ్ అంటారు. సో ఎస్బీఐ ఎగ్జామ్స్లో ఫస్ట్ 20 minutes రీజనింగ్ కనిపిస్తుంది, నెక్స్ట్ మళ్ళీ రీజనింగ్ కనపడదు. నెక్స్ట్ 20 minutesలో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 35 questions, నెక్స్ట్ 20 minutes జనరల్ ఇంగ్లీష్, అట్లా అనమాట. కాబట్టి ఈ ఎస్బీఐలో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన వీళ్ళే బ్యాంక్ ఎగ్జామ్స్లో సెక్షన్ టైమింగ్ కట్ ఆఫ్ అనేది. అంతకుముందుకు అసలు లేదు, కాంపోజిట్ టైం ఉండేది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60 నిమిషాలు ఉంది, 100 questions, మన ఇష్టం ఏదైనా చేసుకున్నాం, ఒకప్పుడు చేసుకునే వాళ్ళం. బట్ ఫస్ట్ ఎస్బీఐ తీసుకొచ్చారనమాట. ఎక్కడైనా సరే బ్యాంక్ ఎగ్జామ్స్లో ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసే రూల్స్ అంతా వీళ్ళ నుంచి ఐబీపీఎస్ కాపీ చేస్తారు. అది బేసిక్గా ఈ ఎస్బీఐ వాళ్ళకి క్వశ్చన్ పేపర్ని సెట్ చేసేది ఎవరంటే సిఆర్పిడి అంటాం. వీళ్ళు చేస్తుంటారు ఇప్పుడు జనరల్గా. సిఆర్పిడి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సిఆర్పిడి? సెంట్రల్ రిక్రూట్మెంట్ ప్రమోషన్ డెవలప్మెంట్. వీళ్ళు ముంబైలో ఉంటుంది, ఇది టీం అనమాట. ఈ టీం వాళ్ళు ఈ పేపర్స్ని సెట్ చేస్తుంటారు అనమాట ఎస్బీఐ వాళ్ళు, ఎస్పెసిఫిక్గా ఎస్బీఐ. ఇక మన ఇండియాలో మొత్తం 21 నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి. ఎస్బీఐ సపరేట్గా పెడితే మిగతా 20 బ్యాంక్స్ మనకి నేషనల్ బ్యాంక్స్ ఉన్నాయి. ఆఫ్కోర్స్ ఇది మెర్జ్ అయిపోయింది అనుకోండి, మిగతా 20 బ్యాంక్స్. బట్ ఈ ఎస్బీఐ వాళ్ళు మాత్రము క్వశ్చన్ పేపర్ ఎవరు ఇచ్చినా తీసుకోరు. ఐబీపీఎస్కి మాత్రం ఐబీపీఎస్ స్టార్ట్ చేస్తారు 20 బ్యాంక్స్ కలిపి. బట్ ఇక్కడ మాత్రము ఎస్బీఐ వాళ్ళకి సిఆర్పిడి, సెంట్రల్ రిక్రూట్మెంట్ ప్రమోషన్ డెవలప్మెంట్ అనే ఒక వింగ్ ఒకటి ఉంది. ఈ వింగ్ క్వశ్చన్ పేపర్ స్టార్ట్ చేస్తుంది అనమాట. సాలిడ్గా వీళ్ళు ఎట్లా చేస్తుంటారంటే వీళ్ళు స్టైల్గా ఉంటుంది, డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్స్ యొక్క చాలా కాంప్లికేటెడ్ ఉంటాయి క్వశ్చన్స్. రీజనింగ్ కావచ్చు, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కావచ్చు. సరే, రీజనింగ్ 35 questions అనుకుంటాం. నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఎలా ఉంటుంది అది నేను ఒక వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. ఇది మాత్రం మనకి రీజనింగ్ పార్ట్. సో ఇక్కడ మనం ఎక్కడ ఫస్ట్ ఏం టచ్ చేయాలి? ఎగ్జామ్లోకి వెళ్ళినప్పుడు 20 minutesలో ఫస్ట్ ఫజిల్స్ని టచ్ చేయాలి. ఆ ఫజిల్స్లో ఈజీగా ఉండేవి ఉంటాయి, కాంప్లికేటెడ్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలంటే చూస్తున్న తెలిసిపోతుంది మనకి. ఫజిల్ వెళ్ళి ఫజిల్ చేయమని చెప్పాడు మా సార్ అని చెప్పేసి అన్ని ఫజిల్స్ చేస్తా కూర్చోకూడదు. ఆ ఫజిల్స్ కూడా ఈజీ ఉంటాయి, కాంప్లికేటెడ్ ఉంటాయి. ఫస్ట్ ఈజీగా ఉండే ఫజిల్స్ మనం 35 questions 20 minutes 35 questions స్టార్ట్ చేయడం అనేది మ్యాక్సిమం ఎన్ని చేయగలుగుతామంటే డిపెండ్స్ అపాన్ ద టైం ఫ్యాక్టర్ అనమాట. సో కొంతమంది 20 పెట్టేవాళ్ళు ఉంటారు, కొంతమంది 35కి 30 పెట్టేవాళ్ళు ఉంటారు. అలా దట్ ఈస్ డిపెండ్స్ అపాన్ నీ సబ్జెక్ట్ స్కిల్, స్పీడ్. టఫ్గా ఉండే క్వశ్చన్స్ని వదిలిపెట్టి ఈజీగా చేయి, అది లాజిక్ అనమాట. చాలామంది చేస్తుంటారు. ఫస్ట్ క్వశ్చన్ నుంచి 35 అంటే నెంబర్ 1 నుంచి స్టార్ట్ రాసుకుంటూ పోతుంటారు చాలామంది ఎగ్జామ్స్. నెంబర్ 1 నుంచి చేయకూడదు. దానికి కొన్ని ఏ సెక్షన్ టచ్ చేస్తే మనకి తక్కువ టైంలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం అనే ఒక క్యాపబిలిటీ, ఒక థింకింగ్ క్యాపబిలిటీ, నీకు ఒక ప్లాన్ అనేది ఉండాలి. అలా లేకుండా బండగా వెళ్ళి ఎగ్జామ్ రాయమంటే నెంబర్ 1 నుంచి చేసుకుంటూ వెళ్తే 15 questionsకే టైం అయిపోతుంది, 20 minutes. చాలామంది అదే సార్ అంటూ ఉంటారు అప్పుడప్పుడు వాయిస్ తీసుకునేటప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత. 15 questions పెట్టాను నాన్న, వాళ్ళ నాన్న అడుగుతుంటాడు ఎగ్జామ్ బయట సెంటర్లో. 15 questions పెట్టాను నాన్న, అప్పుడే 20 minutes అయిపోయింది, నాకు ఇంకా టైం లేదు, ఇంకా టైం ఇస్తే నేను చేస్తానని చెప్పేసి వాళ్ళ నాన్నతో చెప్తుంటారు అనమాట పిల్లలు, పేరెంట్స్. 20 minutesలో 15 questions పెట్టుకోవాలంటే అర్థమైంది. నువ్వు ఏది ఈజీ, ఏది టచ్ అని, ఏ సెక్టార్ని టచ్ చేస్తే మనం ఎక్కువ స్కోరింగ్ చేస్తామనే క్యాపబిలిటీ నీకు ఉండాలి. ఎస్, ఫజిల్స్ ఫస్ట్ టచ్ చేయాలి. 20 questions 10 నిమిషాలు చేసేవచ్చు. ఒక్కొక్క ఫజిల్ని 2 నిమిషాలు 3 నిమిషాలు మ్యాక్సిమం. అందులో ఖచ్చితంగా ఒక టఫ్గా ఉండే ఫజిల్ ఒకటి ఉంటుంది, దయచేసి దాన్ని వదిలిపెట్టేసే. నీ మనస్సాక్షి తెలుస్తుంది, టచ్ చేస్తున్నాయి ఇది ఈజీగా ఉండేది, టఫ్గా ఉండదని. అలాంటప్పుడు కాంప్లికేటెడ్ ఉండే ఫజిల్స్ని వదిలేసే. నెక్స్ట్ మనకి ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ చూస్తూనే నీకు ఐడియా వచ్చింది పెట్టేసే, లేదంటే వదిలేసే. డేటా సఫిషియన్సీ, ఇక్కడ ఫ్రీగా వచ్చే మార్క్స్ ఏంటంటే డేటా సఫిషియన్సీ. నో నీడ్ టు ఫైండ్ ద ఆన్సర్. ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ని కనుక్కోవాల్సిన అవసరం లేదు. డేటా వస్తుందా రాదా, ఆన్సర్ వస్తుందా రాదా, జస్ట్ గెస్ చేసి చెప్పడం అంతే. కాబట్టి ఈ కాన్సెప్ట్ని కూడా వదులుకోకూడదు, డేటా సఫిషియన్సీ. ఇంకా ఇవన్నీ అంటారా లో లెవెల్ రీజనింగ్, కాబట్టి జనరల్గా చేస్తారు ఎవరైనా సరే. కాబట్టి ఈ ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ ఫ్రీగా వచ్చే మార్క్స్ 1 మార్కు 2 మార్కులు 3 మార్కులు ఉంటాయి. కోడింగ్ డికోడింగ్ పార్ట్ ఇది కూడా మనం చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఉంటాం, ఇప్పుడు నేర్చుకొని ఉంటాం, క్లరికల్ లెవెల్ ఉండేది కాబట్టి. సో డిస్టెన్స్ అండ్ డైరెక్షన్స్, దిక్కులు దూరాలపైన క్వశ్చన్ ఉంటుంది, 1-2 ఉంటాయి. ఈ కంపారిజన్ ఆఫ్ ర్యాంకింగ్ అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్, గ్రేటర్ లెస్సర్ ఈక్వల్ ఇట్లాంటి కాన్సెప్ట్ అనమాట కంపారిజన్ ఆఫ్ ర్యాంకింగ్ అంటే. కాబట్టి కాంప్లికేటెడ్గా ఉంటాయి, ఈజీగా ఉన్నా. సిలాజమ్స్ మీకు ఎటు తెలుసు, స్టేట్మెంట్స్ కన్క్లూజన్స్ పార్ట్ అనమాట. ఒక 3 questions ఇస్తూ ఉంటాడు, ఇది కాన్సెప్ట్. ఫస్ట్ మేజర్ పోర్షన్ మనకి అవుట్ ఆఫ్ 35లో మేజర్ మార్క్స్ ఎక్కడ వస్తుందంటే మనకి ఫజిల్స్లో వస్తాయి. ఫజిల్స్ టచ్ చేస్తే చాలు, దాదాపు 20 మార్క్స్ ఇస్తాడు అవుట్ ఆఫ్ 35 మార్క్స్లో. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. మనకి కరెక్ట్గా పెడితే 1 మార్క్ వస్తుంది,
తప్పు చేసామనుకో 1/4 ఎర్రర్ అనమాట. అంటే రావాల్సిన 1 మార్కు ప్లస్ 1/4 ఎర్రర్, ఓటింగ్ కాల్ మార్క్ పోతుంది అనేసి మనం గెస్ చేసుకోవాలి. దట్ ఈస్ అబౌట్ SBI PO ప్రిలిమ్స్ రీజనింగ్. సో నెక్స్ట్ నేను ఈ ఫజిల్స్ని చేసే విధానము, ఆ ఫజిల్స్ని నేను నెక్స్ట్ మీకు పీపీటీ ప్రోగ్రాంలో మీకు అవన్నీ రిప్రజెంట్ చేస్తాను. అది కంటిన్యూ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, సో ఇటువంటి ప్రోగ్రామ్స్ మీకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆఫ్ వెంకీస్ అకాడమీ. ఇన్ అడిషన్ టు ప్లీజ్ మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుంచి, వెంకీస్ అకాడమీ. ఫ్రీ ఆఫ్ కాస్ట్, డబ్బులు ఏం లేదు. నంబర్ ఆఫ్ రీజనింగ్, హై లెవెల్ రీజనింగ్ ఇవన్నీ పజిల్స్ ఉంటాయి, యాప్టిట్యూడ్ ఉంటుంది, జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది. ఎవ్రీడే మాక్ ఎగ్జామ్ అప్లోడ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇంగ్లీష్ వెకాబులరీ, నంబర్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ థౌసండ్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉన్నాయి మీకు. కాబట్టి యూ కెన్ షో యూ పర్ఫార్మెన్స్ త్రూ వెంకీస్ అకాడమీ ఆఫ్ ఫ్రీ యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ. ప్లీజ్ పాస్ ద మెసేజ్ టు ఫ్రెండ్స్ ఆల్సో. థ్యాంక్ యూ.